నమస్తే అండి, నేను డాక్టర్ Hima Deepthi, క్లినికల్ డైరెక్టర్ అండ్ సీనియర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ Nova IVF Fertility, బంజారా హిల్స్, హైదరాబాద్. సో ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ కేస్ షేర్ చేద్దామని వచ్చాను. సో ఈ పేషెంట్ ఏంటంటే తిను మన హైదరాబాద్ పేషెంటేనండి. ఆమె వయస్సు అరౌండ్ 35 years ఉంటే హస్బెండ్ అరౌండ్ 37 years ఉంటారు. అండ్ వాళ్ళకి పెళ్ళయ్యి 10 సంవత్సరాలు అయ్యింది. ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళకి 3 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చి అన్ఫార్చునేట్లీ 3 సార్లు అబార్షన్, మిస్క్యారేజ్తో ఎండ్ అయింది. దాంట్లో ఫస్ట్ 2 ప్రెగ్నెన్సీస్ స్పాంటేనియస్, న్యాచురల్గా వచ్చి మిస్క్యారేజ్ అవుతాయి. థర్డ్ ప్రెగ్నెన్సీ బయట IVF ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ మిస్క్యారేజ్ అయ్యారు. సో ఇలా వాళ్ళకు ఒక 3 మిస్క్యారేజెస్ అయ్యాక నన్ను అప్రోచ్ అయ్యారనమాట. సో ఈ జంట వచ్చినప్పుడు చాలా బాధ, ఎంత డిసప్పాయింటెడ్గా ఉన్నారు అంటే బికాస్ ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ నిలబట్లేదు. సో ఆ ఆనందం చాలా కొంచెం టైం షార్ట్ లివ్డ్ అయిపోతుంది అన్నమాట వాళ్ళకి. సో వీళ్ళకి ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ బేసిక్ ఇవాల్యుయేషన్. సో ఇవాల్యుయేషన్లో ఇనీషియల్గా ఏం చేశాను, అసలు గర్భసంచి గర్భాశయం ఎలా ఉంది, యూట్రస్ బాగుందా లేదా హిస్ట్రోస్కోపీ చేసుకొని చూసుకున్నాం. హిస్ట్రోస్కోపీలో గర్భసంచి అంతా బాగుంది. దెన్ కొన్ని బ్లడ్ టెస్ట్, బ్లడ్లో ఏమైనా యాంటీబాడీస్ ఉన్నాయా, ఈ యాంటీబాడీస్ వల్ల ఏమైనా మిస్క్యారేజ్ అవుతుందా చూసుకోవడానికి కొన్ని బ్లడ్ టెస్టులు చేసాం. ఆ బ్లడ్ టెస్టుల్లో కొన్ని యాంటీబాడీస్ రైజ్డ్ ఉన్నట్టు బయటపడింది. దెన్ కొంచెం జెనెటిక్ స్క్రీనింగ్, వైఫ్ అండ్ హస్బెండ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, వాళ్ళిద్దరిని జెనెటిక్ స్క్రీనింగ్ చేసుకుంటే వాళ్ళిద్దరూ నార్మల్ వచ్చారు. సో ఫర్దర్ ప్లానింగ్లో ఏం చేశాను, వీళ్ళకి PGT-A, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ ఎన్యూప్లాయిడీ, అంటే ఇది ఒక ఆధునికమైన టెక్నిక్. ఈ టెక్నిక్లో ఏం చేస్తాము, ఎంబ్రియోస్ ఫామ్ చేశాక ఫామ్ అయిన పిండం నుంచి కొన్ని కణాలు తీసి ఈ పిండం లోపల జీన్స్ ఎలా ఉన్నాయి, నార్మల్గా ఉన్నాయా లేదా అన్నది స్క్రీనింగ్ చేస్తాం. సో ఇట్లా స్క్రీనింగ్ చేసి ఒక నార్మల్ ఎంబ్రియోని సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసే పద్ధతిని PGT-A అంటాం. సో ఈ జంటకి ఈ పద్ధతిలో 4 ఎంబ్రియోస్ ఫామ్ చేయగలిగితే దాంట్లో స్క్రీనింగ్లో మనకి 3 అబ్నార్మల్ వచ్చాయి, 1 నార్మల్ ఉందని తేలింది. సో ఆ నార్మల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక ఆమెకు మంచిగా ప్రెగ్నెన్సీ వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ డెలివరీకి దగ్గరలో ఉంది. సో ఇలా మనం అడ్వాన్స్ టెక్నాలజీ వాడి మల్టిపుల్ మిస్క్యారేజెస్ అయిన వాళ్ళకి కూడా ఒక మంచి ఎంబ్రియో సెలెక్ట్ చేసి ప్రెగ్నెన్సీని ప్లాన్ చేయగలుగుతాం. సో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఎవరు వాడుకోవచ్చు అంటే ప్రీవియస్ IVF ఫెయిల్యూర్స్ ఉన్నా, లేకపోతే మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అబ్నార్మల్ బేబీ పుట్టినా, మీకు ఒక ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉన్నా, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్, ఏ ఒక్కరిలో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆర్ మల్టిపుల్ అబార్షన్స్ అయిన పేషెంట్ అయినా, లేకపోతే అడ్వాన్స్డ్ ఏజ్ కపుల్స్ 40 years తర్వాత జెనెటికల్లీ అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ అడ్వాన్స్డ్ ఏజ్ కపుల్స్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు వీళ్ళందరూ ఈ PGT-A ద్వారా మంచి ఎంబ్రియోని స్క్రీన్ చేయించుకొని సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవచ్చు.